హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చింతపండు అస్సలు వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ స్టైల్లో కనుక మీరు టమాటా రసం ట్రై చేశారు అంటే ఎంత క్వాంటిటీ అయినా సరే చాలా క్విక్గా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. దీనికోసం ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే 1/2 kg వరకు టమాటాలను తీసుకోండి. నేను ఇక్కడ బాగా పండిన టమాటాలను అయితేనే మనకి రసం అనేది ఎక్కువగా వస్తుంది, అలాగే పులుపు కూడా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. టమాటాలని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకోండి, అప్పుడే మనకి లోపల వరకు బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ టమాటాలన్నీ వేసేసి టమాటాలు మునిగేంత వరదాకా ఒక గ్లాస్న్నర వరకు వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక రెండు నుండి 3 విజిల్స్ వరకు ఈ టమాటాలని బాగా మగ్గించుకోండి. ఇలా మనకి మూత తీసి చూస్తే టమాటా అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు దానిపైన ఉన్న పొట్టు తీసేసి వీటిని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ వాటర్ అనేవి మనకి రసంకి యూజ్ అవుతాయి అన్నమాట రసం పెట్టుకునేటప్పుడు. ఇప్పుడు ప్యూరీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పోపు గింజలు అన్నీ వేసుకొని ఇందులోనే వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని, ఒక చిన్న టమాటాని కూడా వేసి వీలైనంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా బాగా ఫ్రై చేసుకోండి. అలాగే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కారము, ఉప్పు వేసి ఈ మసాలాలన్నీ ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ప్యూరీని కూడా వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న వాటర్ వేసేసుకొని వీలైనంత వరకు మనకి ఎంత కన్సిస్టెన్సీలో చారు కావాలో అన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత దాకా బాగా మరగనివ్వాలి. ఒక 20 నుండి 30 నిమిషాలు పడుతుంది మనకి ఇలా చారు అనేది బాగా మరిగి దగ్గర పడుతూ ఉంటుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టైంలోనే మీరు సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. చూసారు కదా, మనకి ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్న కొద్దీ రసం అనేది చిక్కబడుతూ దగ్గరకు వస్తుంది అనమాట. అండ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంటుంది. అలా తగ్గింది అంటే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఒక 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసుకుంటే ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా అయిపోయే టమాటా రసం రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి కనుక మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుద్ది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్